బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. సినిమా అవకాశాల పేరుతో ఓ బాలికపై కో డైరెక్టర్ కెమెరామెన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఫిలిం నగర్ పోలీసులు కో డైరెక్టర్ బండి వెంకట శివారెడ్డి, కెమెరామెన్ పెనికలపాటి అనిల్తో పాటు వారికి సహకరించిన బాలిక పెద్దమ్మ మత్స అరుణను అరెస్ట్ చేశారు. సినిమాలు సీరియల్స్ లో అవకాశాల పేరుతో మాయామాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయం బాలిక టీచర్కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. టీచర్స్ ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సినిమాల్లో సీరియల్స్లో అవకాశాలు కల్పిస్తామంటూ ఓ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి కో డైరెక్టర్, కెమెరామెన్లను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో మనం చూడొచ్చు, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిసేపు క్రితమే వారిని రిమాండ్కి తరలించారు. ఇందులో కీలకంగా వీరిద్దరికి, నిందితులు ఇద్దరికి బాధితురాలి సొంత పెద్దమ్మే సహకరించినట్లు కూడా తెలుస్తుంది. సినిమాల్లో సీరియల్స్లో నటిస్తే భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటుందని నమ్మించి మాయమాటలు చెప్పించి కో డైరెక్టర్లు, కెమెరామెన్ వద్దకి తానే స్వయంగా తీసుకెళ్లినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. సో బాధితురాలు గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న విషయం తాను చదువుకున్నటువంటి పాఠశాల టీచర్స్కి చెప్పడంతో ఈ ఉదంతం అనేది వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. స్కూల్ టీచర్స్ ఫిలింనగర్ పోలీసులకి ఈ విషయంపైన ఫిర్యాదు చేయడంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేసినటువంటి ఫిలింనగర్ పోలీసులు కో డైరెక్టర్ అయినటువంటి సినిమాలు సీరియల్స్లో కో డైరెక్టర్, కెమెరామెన్లుగా పనిచేస్తున్నటువంటి బండి వెంకట శివారెడ్డి, కెమెరామెన్ పెనికిలపాటి అనిల్ కుమార్లతో పాటుగా వీరికి సహకరించినటువంటి బాలిక పెద్దమ్మ అరెస్ట్. ఆమె కూడా సీరియల్స్లో ఆర్టిస్ట్గా పనిచేస్తుంది. పలు సినిమాలకు చిన్న చిన్న పాత్రలకు కూడా ఆమె పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మచ్చ అరుణ అనే పెద్దమ్మ, ఏదైతే బాధితురాలి పెద్దమ్మ, ఆమెకి వీరిద్దరికి, డైరెక్టర్కి, కెమెరామెన్లకు సహకరించిన నేపథ్యంలో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. వీరిపైన ఫోక్సో కేసుతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద సెక్షన్ 65(1), 351(2), 74, 75 రెడ్ విత్ దీంతో పాటుగా ఫోక్సో కేసు కూడా నమోదు చేసి వాళ్ళని రిమాండ్కు తరలించారు. కొద్దిసేపు క్రితమే వారిని రిమాండ్ తరలించిన పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా కూడా బాలికని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మచ్చ అరుణ, బాలిక పెద్దమ్మ తరచుగా సినిమా షూటింగ్లకు వెళ్తున్న నేపథ్యంలో ఈ బాలికను కూడా తీసుకువెళ్ళేది. సో తీసుకువెళ్లే క్రమంలో కెమెరామెన్లకు, ఇటు కొంతమంది కో డైరెక్టర్లు కూడా పరిచయం చేసి అందులో భాగంగానే ఇక్కడ శివారెడ్డి, అనిల్ అనే ఇద్దరు కెమెరామెన్, డైరెక్టర్లు కూడా పరిచయం చేసింది. సినిమాల్లో అవకాశాలు వస్తే వాళ్ళతో క్లోజ్గా ఉండాలంటూ బాలికను కొంత ప్రేరేపించి మాయమాటలు చెప్పినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. సో బాలిక కొద్ది రోజులుగా ఈ వేధింపులు భరించలేక ఈ విషయాన్ని స్కూల్లో చదువుతున్నటువంటి టీచర్స్కు చెప్పడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. స్కూల్ టీచర్ ఇచ్చినటువంటి, స్కూల్ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిద్దరు నిందితులైనటువంటి కో డైరెక్టర్ శివారెడ్డితో పాటుగా కెమెరామెన్ అనిల్, మచ్చ అరుణ బాలికకు సంబంధించినటువంటి పెద్దమ్మ, సొంత పెద్దమ్మ, వీరికి సహకరించినట్లుగా కూడా తెలియని నేపథ్యంలో విచారణలో ఆమె పేరు కూడా చెప్పడంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిపైన ఫోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ అంశం అనేది కొంత ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి విచారించి కొన్ని ఆధారాలు సేకరించి ఆ ముగ్గురిని అయితే రిమాండ్కి తరలించిన పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఫిలింనగర్ నుండి.